వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో మిషన్ భగీరథ నీళ్లు మాయమయ్యాయి. కాంగ్రెస్ రాకతోనే మంచినీటి కష్టాలు మొదటికొచ్చాయి. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటింటికి నల్ల ద్వారా నీళ్లిస్తే కాంగ్రెస్ పాలకులు నల్లాలన్నీ పడావు పెట్టారు. దీంతో పెద్దేముల్ మండలంలోని ఎర్రగడ్డ తాండా, సిద్దన్న మడుగు తాండా వాసులు పడరాని పాట్లు పడుతున్నారు. తాగునీటి కటకటతో నరకం అనుభవిస్తున్నారు. ఇంటిల్లిపాది బిందెలు పట్టుకుని నీటి బొట్టు కోసం చెరువులు, కుంటల బాట పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టి నీటి కష్టాలు తీర్చాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని పెద్దెముల మండలం ఎర్రగడ్డ తండాలో నీటి కష్టాలు మొదలైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ గత కొద్ది రోజుల నుంచి కూడా అటు నీటికి సంబంధించి వీళ్ళు పలు నిరసనలు కూడా చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మిషన్ భగీరథ నీరు రాకపోతే వీరికి తమకు నీరే లేదంటూ కూడా వీరంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, మీ దగ్గర ఎట్లాంటి సమస్యలు నీటికి సంబంధించి? మాకు నీళ్ళు ఉంటేనే అని సార్, నీళ్ళు కావాలి మాకు. కేసీఆర్ నీళ్ళు లేకపోతే మాకు ఏం లేవు సార్, చచ్చిపోతాం మేము. నీళ్ళు ఉండాలి మాకు, రొట్టె వద్దు కానీ నీళ్ళు ఉండాలి సార్. మాకు నీళ్ళు ఉంటేనే మేము బతుకుతాము. ఈ గడ్డ మీద నీళ్ళు లేవు, బోరులు లేవు, ఏం లేవు సార్. అయితే మేము ఎట్లా చేయాలి మీకే తెలుసు. అది బోరు లేదు, ఇక్కడ ఏం లేదు. ఆ గుట్టల కూడా పోతే కూడా వాగల నీళ్ళు లేవు. మేము ఎక్కడికెళ్ళి తాగాలి సార్? మాకు ఏమున్నది అని మేము చేయాలి? ముసలి వాళ్ళు ఎట్లా అవుతారు, పిల్లలకు ఎట్లా బతకాలి మేము? మాకు నీళ్ళు కావాలి ముందు సార్. రొట్టెలు వద్దు, ఏం వద్దు కానీ నీళ్ళు ముందు కావాలి. ఇప్పుడు ఎన్ని రోజుల కోసం వస్తున్నాయి నీళ్ళు? ఇప్పుడు ఎట్లా ఉంది? రోజు తప్ప రోజు వస్తున్నాయా? రోజు ఎట్లా ఉంది నీళ్ళు? రెండు కడవలు ఒక్కొక్క నాడు వస్తుంది. 8 దినాలు రాదు, 2 దినాలు వస్తాయి, 3 దినాలు వస్తున్నాయి. ఎట్లా తాగాలి మేము? ఏం ఎక్కడికెళ్ళి తాగాలి? బోరు ఉంటే బోర్లోకి వెళ్ళి తాగాలేనా మేము? ఏం లేవు. ఏం చేయాలి సార్ మేము? ఏం గుట్ట పోయి ఏడన్నా సవాలేనా? చెప్పండి, మీకు ఎట్లా నీటి సారు? మాకు నీళ్ళది పరపులో ఉంది ఈ గడ్డ మీద. ఎందుకంటే మేము గుట్టలో పోవాలంటే గిట్టంగా గుట్టలో అన్నీ ఎండిపోతుంది. మేము పెద్ద మనుషులము, మాకు ఇప్పుడు శాత కాకొచ్చింది. మాకు నీళ్ళు కావాలి సారు. మాకు అన్ని పనులు కావాలి. ఇప్పుడు మొక్కల నొప్పి, మా మొక్కల నొప్పి, మాకు దిగాలి ఎక్కాలి అంటే మా నుంచి కాకొచ్చింది. మాకు నీళ్ళు కావాలి సారు. వాగుల గిట్ట ఎండిపోతుంది. మేము ఆడవిళ్ళలో యాడికెళ్ళి తెచ్చి యాడికెళ్ళి వాడకం చేయాలి సారు? మీదే చెప్పండి అని. సరేనా? చెప్పండి అన్న, ఈ గ్రామంలో ఈ తండాలో ఎట్లాంటి సమస్యలు నీటికి సంబంధించి ఎట్లా ఉంటుంది? మా గ్రామంలో ఎటువంటి నీటి సోర్స్ లేదు. అయితే మిషన్ భగీరథ స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నప్పటి నుంచి గ్రామంలో ఉన్నాము. అయితే ఆ మిషన్ భగీరథ నీళ్లు బంద్ అయితే మాకు బోర్స్ కానీ ఏది లేదు. మా గ్రామంలో ఒక 3-4 కిలోమీటర్లు కిందికి పోతే చెరువు ఉంటుంది. గుట్ట దాదాపు 1000 మీటర్ల ఎత్తు లోపల గుట్టు ఉంటుంది. అక్కడ నుంచి నీళ్ళు ఎత్తుకొని రావడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే మిషన్ భగీరథ రా వాటర్ ఎప్పుడైతే ఆగుతుందో అప్పటి నుంచి మాకు స్నానానికి కూడా నీళ్ళు లేకుండా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక నీళ్లు తాగడానికి నీళ్ళు కూడా దొరకని పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే ఇటు ఎర్రగడ్డ తండాలో మాత్రం ఇటు నీటికి సంబంధించి కష్టాలు అయితే మొదలైన చెప్పాలి. ఎండాకాలం ప్రారంభం నుంచి ఇదే పరిస్థితి ఉందని కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మిషన్ భగీరథ నీరు వస్తేనే తమకు నీళ్లు ఉంటాయి, లేకపోతే ఆ నీళ్ల కోసం కిలోమీటర్ల వెళ్ళి ఆ నీళ్లు తెచ్చుకునే పరిస్థితి అయితే ఉన్నదని కూడా ఇక్కడ ఎర్రగడ్డ తండా వాసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే అటు వికారాబాద్ జిల్లా, ఇటు తాండూరు నియోజకవర్గంలో అటు పెద్దెముల మండలం కావచ్చు, ఇటు బషీరాబాద్ మండలం కావచ్చు, ఇతర పలు తండాలో మాత్రము నీటికి సంబంధించి తీవ్రమైన కష్టాలు ఉన్నాయని కూడా తండావాసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ మధుతో మహేష్ న్యూస్, తాండూరు నియోజకవర్గం.